ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మారియా కొరినా మచాడో. ఈవిడొక అజ్ఞాతవాసి. తన దేశంలోనే తను బయటికి రాకుండా తలదాచుకుంది. ప్రస్తుతం ఉన్న నికోలస్ మదురో రెజిమ్ ఆమెను వెంటాడుతుంది. అయినా తట్టుకుని ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోంది. చెప్పాలంటే వెనిజులా పైన అమెరికా వేసిన ఆంక్షల్ని ఈవిడ సమర్థించింది. అంతేకాదు, రీసెంట్గా అమెరికా వాళ్ళు వెనిజులాని కట్టడి చేయాలని, వెనిజులాలో డెమోక్రసీ స్థాపించాలని కోరుతూ చాలా దేశాలకి, అమెరికా, ఇటలీ, ఇలా రకరకాల దేశాలకి ఉత్తరాలు కూడా రాసింది. అంతేకాదు, మరియా కొరినా మచాడో ఈవిడ జీవితాంతం గత 35 సంవత్సరాల పాటు డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీ వైపు వెనిజులాను నడిపించడానికి తీవ్రమైన కృషి చేసింది. బుల్లెట్స్ కన్నా బ్యాలెట్సే మిన్నా అని చెప్పి తన ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజాస్వామ్యం కోసం పోరాడింది. అంతేకాదు, నికోలస్ మదురో గవర్నమెంట్, అంతకుముందున్న అథారిటేరియన్ రెజిమ్స్ ఈవిని తొక్కేయాలని ట్రై చేసిన బతికి బట్టగట్టింది. దాంతోపాటు ప్రస్తుతం వెనిజులా ప్రభుత్వంలో పెరుగుతున్న నార్కో ట్రాఫికింగ్ ని అణిచివేయాలని చెప్పి ఆవిడ కోరుకుంటోంది. మనకు తెలుసు, వెనిజులా 1999 వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచింది. ఆ తర్వాత హ్యూగో చావెజ్ వచ్చి అథారిటేరియన్ రిజిమ్ తీసుకొచ్చాడన్నమాట. అప్పటి నుంచి కూడా ఈవిడ పోరాటం ఉధృతం అయిపోయింది. వెనిజులాలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. వెనిజులాలో ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈవిడ విపరీతమైన కృషి చేసింది. ముఖ్యంగా వెనిజులాలో ప్రో డెమోక్రసీ వేవ్ తీసుకొచ్చేందుకు ఈవిడ తీవ్రమైన కృషి చేసింది. వెనిజులాలో ఈవిడ సోయ్ వెనిజులా అలయన్స్ అని చెప్పి అందరూ ఎవరైతే డెమోక్రసీని సపోర్ట్ చేస్తారో అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చింది. మారియా కొరినా మచాడో ఈ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. వెనిజులాలో సుమాటే అనే వ్యవస్థను స్థాపించింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఈ సుమాటే వర్క్ చేస్తుంది. దాంతోపాటు ఎథీనియా అనే ఒక ఫౌండేషన్ కూడా స్థాపించింది. ముఖ్యంగా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం ఈ ఎథీనియా పనిచేస్తారనమాట. మారియా కొరినా మచాడో వెనిజులా దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి చాలా కృషి చేసింది. చాలా యాక్టివిజం కూడా చేసింది. దాంతో ఈవిడ పైన బ్యాన్ విధించారు. 15 సంవత్సరాల పాటు ఈవిడ ఏ పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేయకూడదని చెప్పి ఈవిడ పైన నిషేధం విధించారు. ముఖ్యంగా చెప్పాలంటే వెనిజులాలో డెమోక్రసీని తీసుకొచ్చేందుకు ఈవిడ ఫారెన్ హెల్ప్ కోరింది, ఫారెన్ ఇంటర్వెన్షన్ కోరింది. దాంతో వెనిజులా సుప్రీంకోర్టు కూడా ఈవిని తప్పు పట్టిందనమాట. ఈవిడ పైన బ్యాన్ ని అప్లిఫ్ట్ చేశారు. అయితే ఈవిడ మాత్రం డెమోక్రసీ కోసం తన పోరాటాన్ని ఆపలేదు. అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు మార్కో రూబియో కావచ్చు, మైక్ వాల్జ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆవిడకి నోబెల్ ప్రైజ్ రావాలని సపోర్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం కృషి చేశారు, మనకు తెలుసు. అయితే ఈవిడికి మొన్న నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించగానే ఈవిడ ఈ అవార్డుని వెనిజులాలో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ మరియు డొనాల్డ్ ట్రంప్ కి అంకితం చేశారు. అంటే ఎవరైతే పీస్ ప్రైజ్ కోరుకున్నారో ఆయనకే తనకు వచ్చిన పీస్ ప్రైజ్ ని మారియా అంకితం చేశారు. ఒక అజ్ఞాతవాసి, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి. లాటిన్ అమెరికా దేశాల్లో ఈవిడ పేరు మారుమోగుతోందనమాట. ఈవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వటం అంటే డెమోక్రసీకి పెద్దపీట వేయటమే.